ఇండస్ట్రీ టాక్స్. నేను మీ ఇంద్రజ గణపతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేటీఆర్ పై సీఎం కు ప్రేమ ఎక్కువ, బండి సంజయ్. లైవ్ లో పెళ్లిన గ్యాస్ సిలిండర్. హనుమంతుడి పూజలో అద్భుతం. పెళ్లిలో లెగ్ పీస్ లొల్లి, కయ్యానికి దిగిన వియ్యాల వారు. ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్న అమెరికన్లు, విచిత్ర వేషాల్లో ఊరేగిన సిటిజన్లు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రికి ప్రేమ ఎక్కువని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అనేది సలహా ఇస్తారు, చూసారా? చాలాసార్లు సలహా ఇస్తున్నాడు, హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ ప్రాంతం సాధన సొసైటీలోని ఒక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో సిలిండర్ పేలింది. అప్రమత్తమైన స్థానికులు గార్డెన్ హూస్ తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా గ్యాస్ సిలిండర్ మరోసారి పేలింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్ల చెరువులో ప్రమాద బాధితులను తీసుకువెళ్తున్న 108 వాహనం మొరాయించింది. దీంతో ఆ వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు వాహనాన్ని ముందుకు నెడుతూ ఎస్ఐ కానిస్టేబుళ్లు సాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు వాహనాన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు హైదరాబాద్ నగరంలో ఓంకారేశ్వర టెంపుల్ని రేవంత్ రెడ్డి గారు నిన్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ నగరంలో మూసీని డెవలప్ చేయాలనుకుంటున్న విషయాన్ని మీరు మింగలేకపోతున్నట్టుగా కనపడుతుంది. రామేశ్వరం కట్టుకోండి, ఓంకారేశ్వరం కట్టుకోండి, కానీ ప్రజల సొమ్ముతో కట్టొద్దంటారు. మీరు ఎక్కడనో అయోధ్యలో ఉన్నటువంటి టెంపుల్ రామాలయాన్ని మేము ట్రస్ట్ ద్వారా కట్టాం, మీరు ట్రస్ట్ ద్వారా కట్టమంటారు. మీరు కేవలం ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు అడ్డుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టుగానే ఉంది తప్ప మీరు వాస్తవంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం బాగుపడొద్దన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నట్టుంది. గత ప్రభుత్వం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని ప్రభుత్వం నిధులతోటే కట్టిందన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పుష్కరాలు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మికమైన ప్రాంతాల మీద ప్రభుత్వ ధనాన్ని పెట్టి ఎన్నో ఘాట్లు గంగాల కానీ ఇంకా సబర్మతులు కానీ ఎక్కడ కూడా కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కేవలం ఇది రాజకీయమే చేయాలి, రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగొద్దన్నట్టే మాట్లాడుతున్నారు తప్ప బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోచుకుంది ఆపింది లేదు, ఏ రోజు మీరు దాచుకుంది ఆపింది లేదు. మీకు కేవలం పట్టుదల లేదు, చిత్తశుద్ధి లేదు. ఎలాగూ ప్రజలు మీ సైడ్ చూస్తలేరు కదా, ఏదో ఒకటి మాట్లాడితే ప్రజల్ని ఆకట్టుకుందాము, ఏదో విధంగా మీడియాలు ఉందామన్న ఆలోచనే తప్ప మీకు రామచంద్రరావు గారు మీరు కన్స్ట్రక్టివ్గా మాట్లాడే పరిస్థితులు లేరు. దయచేసి మీరు బీఆర్ఎస్ వంత పాడకండి, మీ సొంత ఆలోచనతో మాట్లాడండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం రామాలయంలో అద్భుతం జరిగింది. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హారతి ఇస్తున్న సమయంలో ఓ వానరం హనుమంతుడి విగ్రహం వద్దకు వెళ్లి భక్తితో మొక్కింది. ఆపై స్వాములు అందించిన తీర్థాన్ని స్వీకరించి అక్కడి నుంచి వానరం నిష్క్రమించింది. దీంతో సాక్షాత్తు హనుమంతుడే వానర రూపంలో వచ్చి తమకు దర్శనమిచ్చారని దీక్షాపరులు సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేతిలో ట్రంప్ ఒక పావుగా మారారని ఆరోపించింది. ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఇరుక్కున్న ట్రంప్ ను మొసాద్ బ్లాక్మెయిల్ చేస్తోందని వ్యాఖ్యానించింది. رئیس جمهور آمریکا با فشار سازمان تروریستی موساد به دلیل سوابقش در پرونده తమిళ సూపర్ స్టార్ తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన వ్యక్తిగత డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథ్ కు విజయ్ టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో శబరినాథ్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విరుగంపాకం నియోజకవర్గం నుండి శబరినాథ్ పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా హాసన్పూర్ లో ఒక పెళ్లి వేడుక చికెన్ లెగ్ పీస్ కోసం రసాబసగా మారింది. బిర్యానీలో తగినన్ని లెగ్ పీస్లు లేవని వరుడి తరపు బంధువులు గొడవకు దిగారు.
వివాదం ముదరడంతో ఇరు వర్గాలు కుర్చీలను విసురుకుంటూ భోజనశాలను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఆదివారం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగు తమ్ముళ్లు తలక్రిందులుగా ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తండ్రి ప్రేమ ముందు ప్రోటోకాల్ కూడా పక్కకు జరిగింది. నేపాల్ కొత్త ప్రధాని ప్రోటోకాల్ ని పక్కన పెట్టి తన కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణలో రాగల 2 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన, ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సూర్పగ చుట్టూపగ అన్నట్లుగా ఉంది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. భారీ టారిఫ్లతో ప్రపంచ దేశాలకు పగైన ట్రంప్ సొంత దేశంలోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నోకింగ్ నినాదంతో అమెరికన్లు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అమెరికన్ సిటిజన్లు ట్రంప్ విచిత్ర వేషాలు వేసి అమెరికా ప్రముఖ నగరాల్లోని వీధుల్లో ఊరేగారు.